ఎట్టి పరిస్థితుల్లోనైనా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామని తెలంగాణకు చెందిన నది జలాల హక్కులను కాపాడుకుంటామని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. కాళేశ్వరం కుంగిపోవడానికి కేసీఆర్ హరీష్ రావులే కారణమని విచారణ జరుగుతుంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికే బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కోట్లను వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ అవినీతి సొమ్ముతో దుష్ప్రచారం చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్లు పెట్టుకున్నారు, కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు, కొన్ని పత్రికలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషయం కలుపుతున్నారు. దీన్ని ప్రజలకు వివరించి చెప్పవలసిన అవసరం లేదని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా ఎవరైనా అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలకు చెందవలసిన సంక్షేమ పథకాల విషయంలో వెనుకడుగు వేసేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇందిరమ్మ నిర్మాణంలో కానీ మరే ప్రభుత్వ పథకాలలో కానీ నేను ప్రజలందరికీ కోరుతున్నాను, ఎవరికి కూడా మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇబ్బంది పెడితే నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మా చెల్లెలందరికీ గుండెకాయ ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అంత ముఖ్యం. మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం లేదు, మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం లేదు. ఆ విషయం తెలిసి కూడా ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం పైన వాళ్ళ విచారణ జరుగుతున్నది. ఒక న్యాయమూర్తి గారు కాళేశ్వరంలో జరిగిన అవకతవకల పైన సాంకేతిక పరమైన విషయాలపైన ఇవాళ న్యాయ విచారణ జరుగుతున్నది. ఘోష్ గారి నాయకత్వంలో న్యాయ విచారణ జరుగుతున్నది. ఆ న్యాయ విచారణలో తెలుగుతున్నది ఏంటంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక తప్పులకు పాల్పడ్డారు. ఈ కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్, హరీష్ రావు కారణమని విచారణ కమిటీ ప్రస్తుతము బయట పెడుతున్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు ఇంకా మన కృష్ణా వాటర్స్, గోదావరి, కృష్ణా నదీ జలాలు, గోదావరి నదీ జలాల పైన తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాస్తంతగా సిగ్గుండాలని మాట్లాడతారు. హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారి కాస్తంతగానే సిగ్గుండాలి. ఎందుకంటే గోదావరి నది నుంచి పెన్నా నదికి అనుసంధానం చేసే ప్రతిపాదన ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా రెండవసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదించినదే గోదావరి నుంచి పెన్నా నదికి అనుసంధానము వయా కృష్ణా నది. ఈ అనుసంధానం అనేది గత ప్రభుత్వంలోనే ప్రతిపాదన చేశారు, గత ప్రభుత్వంలోనే టెండర్లు ఇచ్చారు, గత ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించారు. దానికి ఇప్పుడు కొత్తగా పోలవరం బనకచెర్ల అని పేరు పెట్టారు. పోలవరం ఎక్కడ ఉంది? గోదావరి నది పైన ఉన్నది. బనకచెర్ల ఎక్కడ ఉంది? శ్రీశైలం దిగువన ఉన్నది. అంటే కృష్ణానది పైన కట్టిన శ్రీశైలం దిగువన బనకచెర్ల ఉన్నది. ఆనాడు దాని పేరు గోదావరి నుంచి పెన్నాకు నదుల అనుసంధానం చెప్పారు. ఇప్పుడు దాని పేరు మార్చి పోలవరం టు బనకచెర్ల